దిగిన చాలు కుక్క దిగదు పిటి నీరు దిగాల మేము జోహార్ వెంకటరమణ జోహార్ 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 వెంకటరమణ జోహార్ జోహార్ పోయి అందులో దాచుకుంటూ పోయి ఏ ఫోన్ మాట్లాడదు అందుకే ఫోన్ వస్తుంది అయ్యో చూడండి కాదు భార్య చేస్తే కదా ఫోన్ మా దాంట్లో ఇంతకుముందుకు ఎలక్షన్స్ అయిండే అప్పుడు మా ఈ మొత్తం హౌజెస్ 376 అందులో వాటర్ 146కి మంచినీళ్ళు శాంక్షన్ అయ్యిండే. ఇంకా మిగిలిన వాటికి శాంక్షన్ చేయకుండా మా పాత ప్రెసిడెంట్ ఉండే అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆపేళ్ళు. అప్పుడు మేము రాత్రి మన వెంకటరమణ దగ్గరికి వెళ్ళినాం. కాలనీ వాసులు అందరము ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం వెళ్ళి మాట్లాడగానే వెంటనే రాత్రి మాట్లాడి తెల్లారికల్లా మాకు వాటర్ శాంక్షన్ చేసిన ఘనత అన్నదే. మరి అన్నకు ఓటమి ఎప్పుడు చవి చూడలేదు. మరి మళ్ళీ వాళ్ళ కూతురు నళిని మేడం గారు కూడా ఇంకా ముందుకు కూడా అభివృద్ధిలోకి రావాలని ఇంకా ఏదన్నా ఉంటే కూడా మేము హెల్ప్ఫుల్గా ఉంటామని అన్న మా కరోనా టైంలో అసలు భయపడకుండా మా దగ్గర నర్సింగ్ అన్న పద్బోద్ధి అని వాళ్ళు ఉండే. వాళ్ళకి కరోనా వచ్చినప్పుడు వెనకాడికి వేయకుండా ఎవరు ముందుకు రాలే. అట్లా ముందుకు వచ్చి వాళ్ళతో మాట్లాడి చేసి వాళ్ళకి హాస్పిటల్ సౌకర్యాలు ఏదో చూసి ఆ రోజు వెళ్ళిండు. ఆ రోజే చూసినాం అన్నని. మరి అన్న జ్ఞాపకాలు ఎప్పుడు మాకుంటాయి. నలినమ్మకు కూడా మేము ఎప్పుడు తోడుగా ఉంటాం. ప్రెసిడెంట్ నా పేరు సురేఖ. మా దాంట్లో ఇంతకుముందుకు ఎలక్షన్స్ అయిండే అప్పుడు మా ఈ మొత్తం హౌజెస్ 376 అందులో వాటర్ 146కి మంచినీళ్ళు శాంక్షన్ అయ్యిండే. ఇంకా మిగిలిన వాటికి శాంక్షన్ చేయకుండా మా పాత ప్రెసిడెంట్ ఉండే అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆపేళ్ళు. అప్పుడు మేము రాత్రి మన వెంకటరమణ దగ్గరికి వెళ్ళినాం. కాలనీ వాసులు అందరము ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం వెళ్ళి మాట్లాడగానే వెంటనే రాత్రి మాట్లాడి తెల్లారికల్లా మాకు వాటర్ శాంక్షన్ చేసిన ఘనత అన్నదే. మరి అన్నకు ఓటమి ఎప్పుడు చవి చూడలేదు. మరి మళ్ళీ వాళ్ళ కూతురు నళిని మేడం గారు కూడా ఇంకా ముందుకు కూడా అభివృద్ధిలోకి రావాలని ఇంకా ఏదన్నా ఉంటే కూడా మేము హెల్ప్ఫుల్గా ఉంటామని అన్న మా కరోనా టైంలో అసలు భయపడకుండా మా దగ్గర నర్సింగ్ అన్న పద్బోద్ధి అని వాళ్ళు ఉండే. వాళ్ళకి కరోనా వచ్చినప్పుడు వెనకాడికి వేయకుండా ఎవరు ముందుకు రాలే. అట్లా ముందుకు వచ్చి వాళ్ళతో మాట్లాడి చేసి వాళ్ళకి హాస్పిటల్ సౌకర్యాలు ఏదో చూసి ఆ రోజు వెళ్ళిండు. ఆ రోజే చూసినాం అన్నని. మరి అన్న జ్ఞాపకాలు ఎప్పుడు మాకుంటాయి. నలినమ్మకు కూడా మేము ఎప్పుడు తోడుగా ఉంటాం.